మాత్రమే. అంతే. రైట్. అందులో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ల విషయానికి వస్తే భారత్ ఫ్రాన్స్ కూడా చాలా అంటే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే భారత్తో ఇన్నోవేటివ్ గా కదిలేదు ఎవరు అంటే అది ఫ్రాన్సే ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత యుద్ధ విమానాల విషయంలో, రఫేల్ యుద్ధ విమానాల విషయంలో, వాణిజ్య ఒప్పందాల్లో ఫ్రాన్స్ అద్భుతంగా భారత్తో ముందుకెళ్తోంది అనేది తెలుస్తోంది. సో అది ఎంత ఫెంటాస్టిక్ గా ఉంది ఈ రిలేషన్షిప్ అంటే ఏం చెప్తారు? భారత్ ఫ్రాన్స్ మధ్య నిజంగా చెప్పాలంటే ఈ రోజు అద్భుతమైన, అంటే ఒకవైపు యుఎస్ బ్లాక్ ఒకవైపు ఉంది, సోవియట్ యూనియన్ బ్లాక్ ఇంకో వైపు ఉంది. ఇది మనం కోల్డ్ వార్ పీరియడ్ నుంచి, అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ రెండు బ్లాక్సే ప్రపంచాన్ని శాసిస్తూ వచ్చాయి. ఓకే, ఈదర్ యూ హ్యావ్ టు బి ఇన్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అనే భావన ఉండేది. నిజానికి యుఎస్ బ్లాక్ వైపు ఉండాలి, లేదంటే సోవియట్ బ్లాక్ వైపు ఉండాలి. సమ్ టైమ్స్ మనం ఫస్ట్ లో మనం చైనా అనే ఒక ఫ్యాక్టర్ ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం యుఎస్ వైపు వెళ్ళాలనుకున్నాము, వెళ్ళలేకపోయాము. తర్వాత సోవియట్ యూనియన్ వైపు పూర్తిగా మనం మళ్లించబడ్డాము. ఎందుకు అంటే దానికి కారణాలు ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ యుఎస్ బేస్ లోకి వెళ్ళిపోయింది, యుఎస్ అధీనంలోకి. ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా పాకిస్తాన్ కి ఇస్తూ వచ్చింది. సో మనము ఇన్ఎవిటబుల్ గా రష్యా వైపు వెళ్లాల్సి వచ్చింది. సో వాళ్ళకి F-16 ఇస్తే మనం మిగ్గులు తీసుకున్నాం ఇక్కడ నుంచి, రష్యా నుంచి. సో వాళ్ళకి ఈ వ్యత్యాసం ఉంటూ వచ్చింది. సో ఇందిరాగాంధీ పీరియడ్ లో, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా మనం కొంచెం యుఎస్ఎస్ఆర్ లైన్ లోనే ఉన్నాం. సరే, అఫ్ కోర్స్ డిప్లొమసీ పరంగా చూస్తే, మనము దౌత్య విధానాల పరంగా చూస్తే మనము ఒక రకంగా అలీన విధానాన్ని ప్రకటించాము. నాన్ అలైన్ మూవ్మెంట్ అని అంటాము. అంటే ఇటువైపు కాదు, నేను ఇటువైపు కాదు, నేను మధ్యస్థంగా ఉంటాను, నా ఇంట్రెస్ట్ నేను చూసుకుంటాను అనేది నెహ్రూ గారి ప్రతిపాదన. కానీ నిజంగా నెహ్రూ గారి ప్రతిపాదనకు తగ్గట్టుగానే మన బిహేవియర్ ఉందా అంటే కొంచెం కాదనే చెప్పాలి. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాలు ఇందాక నేను చెప్పినట్టు అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి. పాకిస్తాన్, ముఖ్యంగా బంగ్లాదేశ్ విషయంలో అమెరికా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది, మనం యుద్ధం చేయకూడదంది. సో మనం అమెరికాని మనం ఢీకొనాలంటే తప్పనిసరి పరిస్థితిలో సోవియట్ యూనియన్ హెల్ప్ తీసుకుంటాం కదా ఆటోమేటిక్ గా. సో తీసుకున్నాం. సో తెలియకుండానే సోవియట్ యూనియన్ తో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. సో మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా మోస్ట్లీ యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చింది, రష్యా నుంచి వచ్చింది మనకు. ఈవెన్ ఆఖరికి బ్రహ్మోస్ దగ్గర నుంచి, మొన్నటి S-400 దగ్గర నుంచి, ఈవెన్ మిగ్ ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి అన్ని ఆల్మోస్ట్ మనం రష్యన్ టెక్నాలజీనే ఎక్కువగా వాడతాం డిఫెన్స్ లో. మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి, అంటే ఆల్మోస్ట్ మన్మోహన్ సింగ్ పీరియడ్ నుంచి కూడా కొంత మార్పులు వస్తూ ఉన్నాయి. అమెరికన్ ఎక్విప్మెంట్ కూడా మనం తీసుకోవాలి, ఇజ్రాయెల్ టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఎక్కడ మోదీ గారి టైం వచ్చిన తర్వాత యూపీఏ టైంలోనే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. ఇంట్రెస్ట్ మనం వ్యక్తం చేశాము. అప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే ఒక పేరిట HAL కు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, కొన్ని విమానాలే మనం కొనుక్కుంటాం, డైరెక్ట్ గా ఫ్లైఅవే కండిషన్ లో కొన్ని విమానాలు కొనుక్కుంటాం, మిగతా అన్ని కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. బట్ వేరాస్ భారత్ స్టోరీకి వస్తే, భారత్ ఫ్రాన్స్ తోటి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి డైరెక్ట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేసుకున్నాం. సో ఇది నిజంగా చెప్పాలంటే డిఫెన్స్ డీల్స్ అన్నిటిలో కూడా ఇది కొత్త అధ్యాయం అనే చెప్పాలి. అంతకు ముందంతా కూడా డిఫెన్స్ డీల్స్ ఏది చేసినా గానీ ఒక దేశంతో ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామనంటే ఆ ఆయుధాల కంపెనీకి సంబంధించినటువంటి మిడిల్ మెన్ ఉంటారు, అంటే మధ్యవర్తులు అనమాట, బ్రోకర్స్ అనమాట. ఆయా దేశాల్లో చాలా పెద్ద ఇండస్ట్రీ, ఇది మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ అని యుఎస్ లో ఉంటది, యూరోప్ లో కూడా చాలా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంటాయి. సో ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ ని ఆయా దేశాలకు అమ్మడం కోసం అని చెప్పేసి కొన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. ఆ వ్యవస్థలు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ అవసరాన్ని క్రియేట్ చేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఇరాక్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతుంది, ఇంకో దగ్గర ఇక్కడెక్కడ క్లాషెస్ జరుగుతుంటాయో ఒకసారి క్లాష్ అయిన తర్వాత ఆ క్లాష్ ని బేస్ చేసుకుని ఆయుధాలు అమ్ముకుంటారు అనమాట. ఇట్లా నడుస్తుంది ఆయుధాల పరిశ్రమ అంతా కూడా. బట్ మన దగ్గర అట్లాంటిది ఏం జరగలేదు, కానీ మనకు అవసరాన్ని మనం గుర్తించాం. ఇందాక నేను చెప్పినట్టు కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు మనకు కార్గిల్ రివ్యూ కమిటీ అనేది మన కార్గిల్ యుద్ధం తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి S. జయశంకర్ గారు ఉన్నారు కదా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. విదేశాంగ శాఖ మంత్రి S. జయశంకర్ గారి తండ్రి గారు K. సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు. సో వారి ఆధ్వర్యంలో కార్గిల్ రివ్యూ కమిటీ వేశాం మనం. కార్గిల్ రివ్యూ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. భారత్ త్రివిధ దళాలకు మధ్య సమన్వయం లేదు అనే విషయము, థియేటరైజేషన్ గురించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని ఇంకా మనం ఎక్విప్ చేసుకోవాలనే అంశం గురించి, మిగ్ ఫైటర్ జెట్లు ఇవన్నీ కూడా ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు. నిజంగా చాలా వరకు మనం మిగ్ల ద్వారా చాలా మంది పైలట్లను కోల్పోయాము, చాలా మిగ్లు పడిపోతూ ఉండేవి. అసలు అవి నిజంగా కాలం చెల్లినటువంటి ఫైటర్ జెట్స్ ని మన వాళ్ళు నడిపించిన సందర్భం, ఫ్లై చేసిన సందర్భాలు ఉన్నాయి.
సో వాటన్నిటికీ ధీటుగా అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తీసుకోవాలనేది కార్గిల్ రివ్యూ కమిటీ సిఫారసు. దాన్ని బేస్ చేసుకుని ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకున్నాం. ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్ తోటి ఒప్పందం చేసుకుని, అంటే అది ఫ్రాన్స్ గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకుని మధ్యవర్తులకు సంబంధం లేకుండా డసాల్ట్ నుంచి మనం 36 ఫ్లైట్స్ ని, ముఖ్యంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొనుగోలు చేస్తాం. ఫస్ట్ ఫేజ్ లో 36 వచ్చాయి. 36 వచ్చిన తర్వాత వాటిని మనం మన ఆపరేషన్ సింధూర్ లో కూడా చాలా అద్భుతంగా ప్రయోగించాం. ఓకే, సో ఇదేంటంటే రష్యన్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్ కి, ఇటు అమెరికన్ యుఎస్ కి సంబంధించిన F-16 వీటికి మధ్యలో రఫేల్ యుద్ధ విమానాలు మనం తీసుకోవడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక చారిత్రక అడుగు. దాంతో రఫేల్ యుద్ధ విమానాలు తీసుకురావడము, దాన్ని మనం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని మనం కొంత సమాయత్తం చేసుకోవడము, సన్నద్ధం చేసుకోవడం, సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఇవన్నీ చూసాం. సో దాని తర్వాత ఏమైందంటే మొన్ననే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇండియన్ నేవీ కోసం కూడా కొన్ని మెరైన్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, రఫేల్ ఫైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తీసుకున్నాం. 26 ఎయిర్ క్రాఫ్ట్ సెకండ్ మొన్ననే ఒప్పందం అయింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో 114 ఫైటర్ జెట్స్ మనం తీసుకోబోతున్నాం. సో 114 ప్లస్ అంతకు ముందు 36 150 ఫైటర్ జెట్స్, రఫేల్ యుద్ధ విమానాలు మన దగ్గర ఉండబోతున్నాయి. ఇది చాలా గొప్ప విషయము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి. ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చైనా లాంటి దేశాలు, నేను పాకిస్తాన్ పక్కన పెట్టేస్తున్నా, అసలు పాకిస్తాన్ దేనికి పనికిరాదు ఈరోజు మన ముందట, మనకున్న ఆయుధ సంపత్తి ముందట. చైనా లాంటి దేశం కూడా కంగు తినేటువంటి ఫైటర్ జెట్స్ ని మనము తయారు చేసుకొని మనం తీసుకొచ్చుకుంటున్నాము. సో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మాక్రాన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ నిజంగా చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్ కనబడుతోంది. ఆ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే, వాళ్ళ హావభావాలు, వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్, అవన్నీ చూస్తూ ఉంటేనైతే ఫ్రాన్స్ తో మన మిత్రత్వం అనేది చాలా కాలం పాటు ఉండబోతోంది. బికాస్ ఫ్రాన్స్ అనే దేశానికి ఒక చరిత్ర కూడా ఉంది, యుద్ధ చరిత్ర ఉంది వాళ్ళకి. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, వాటిలో వాళ్ళు పనిచేశారు. వాళ్ళు పోరాటం పటిమ ఉన్నటువంటి ఫ్రాన్స్ యుద్ధ చరిత్ర మనకు తెలుసు. సో వాళ్ళ దగ్గర టెక్నాలజీ కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంది. ఈవెన్ సఫ్రాన్ ఇంజిన్ కి సంబంధించినటువంటి దాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చే ఇంజిన్ మనకి ఇప్పుడు ఆమ్కా అని ఒక ప్రాజెక్ట్ మనం తెచ్చుకుంటున్నాం. ఆమ్కా ఇస్ నథింగ్ బట్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ మనం తయారు చేసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అది మన భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మనమే తయారు చేసుకోబోతున్నాం. దాంట్లో మేజర్ గా ఇంజన్, ఈ ఫైటర్ జెట్స్ కి సంబంధించి ఇంజన్ విషయంలో మనకు సమస్య ఉంది. సో ఇంజన్ టెక్నాలజీ ఈవెన్ మనం సఫ్రాన్ నుంచి తెచ్చుకోబోతున్నాము. అండ్ ఫ్రాన్స్ తో ఈ బంధం ఇంకా ముందుకు వెళ్ళబోతోంది. ఈసారి వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో మేజర్ గా ఇండియా ఫ్రాన్స్ కి సంబంధించి ఇన్నోవేషన్ విషయంలో ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుందని. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇద్దరు కలిసి ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతున్నామని వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నిన్న కూడా మనం మాట్లాడాం ఏఏ సమ్మిట్ గురించి. సేఫ్, సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తి ఏఏ సిస్టమ్స్ డెవలప్ చేయాలనేది రెండు దేశాలు అంగీకరించిన పరిస్థితి. అండ్ మూడవది ఏంటంటే డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అటానమీ. మనం కూడా అది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వాళ్ళు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేయబోతున్నారు. అండ్ మనము వాళ్ళు కలిసి ఇంకా డిఫెన్స్ కి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్స్ లోకి మనం వెళ్ళబోతున్నాము. అండ్ ఇంకొక వైపు మా భారత్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశము, ఎంతో కాలంగా మనము దౌత్యపరంగా చాలా ఒత్తిడి చేస్తున్నాము, అందరినీ మనం ఎక్కువగా ప్రెషర్స్ బిల్డ్ చేస్తున్నప్పటికీ కూడా మనకు అందట్లేదు. అదేంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్. ఈ పర్మనెంట్ మెంబర్షిప్ గురించి మనం చాలా రోజులు అడుగుతున్నాం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి. దానికి ఈవెన్ ఇప్పుడు ఫ్రాన్స్ కూడా దాన్ని మేము రీఐటరేట్ చేస్తాము, దీన్ని మేము సపోర్ట్ చేస్తాం భారత్ కి అని ఫ్రాన్స్ కూడా కరాఖండిగా చెప్పింది. వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ లో కూడా దాన్ని పెట్టారు, జాయింట్ ఎంగేజ్మెంట్స్ లో. అండ్ ఇంకోవైపు న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో కూడా ఫ్రాన్స్ భారత్ మధ్య ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి. న్యూక్లియర్ అణు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అణువస్త్రానికి సంబంధించినటువంటి వాటిలో కూడా వాళ్ళ సపోర్ట్ మనకు ఉండబోతోంది. ఇక పీపుల్ టు పీపుల్ టైస్ అంటారు. యాక్చువల్లీ భారత్ కి ఫ్రాన్స్ కి మధ్య ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదురుతున్నాయి. అందులో ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఫ్రాన్స్ లో 2030 కల్లా 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ కి అక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా ఒక ఒప్పందం చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది. సరే, ఇది ఒప్పందంలో వస్తుందా, కొన్ని రూల్స్ లో మార్పుల వల్ల ఇది సాధ్యమవుతుందా మనకు తెలియదు. బట్ 2030 వరకు 30,000 ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ హోస్ట్ చేసే విధంగా వాళ్ళు ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు హైదరాబాద్ లో కాన్సులేట్ జనరల్ పెడుతున్నారు, దానికి కూడా దీంట్లో వచ్చింది. ఇంకా చెప్పాలంటే గ్రీన్ ట్రాన్సిషన్ గురించి, ఒకవేళ పర్యావరణానికి సంబంధించి ఇద్దరి మధ్య క్లైమేట్ చేంజ్ జరుగుతున్న టైంలో ఇప్పుడు
జీరో కార్బన్ ఎమిషన్ ఇట్లాంటి కొత్త కొత్త ఎనర్జీ సెక్టర్ లోకి మనం వెళుతున్న టైంలో కూడా ఫ్రాన్స్ భారత్ మధ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సో ఓవరాల్ గా చెప్పాలంటే మాక్రాన్ విజిట్ ఇది సింపుల్ గా తీసివేసే విషయం కాదు. మొన్ననే యూరోపియన్ యూనియన్ తో మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. అండ్ మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్ గురించి నిన్నగాక మన ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటాను మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. జర్మనీలో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఎవరంటే మన అమెరికాకి సంబంధించి మార్కో రూబియో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక్కసారిగా యూరోపియన్ దేశాలన్నీ కంగు తిన్నాయి. అఫ్ కోర్స్ అమెరికన్ స్టాండ్ మొదటి నుంచి అదే ఉంది, బట్ దాన్ని ఇంకా రియాక్టరేట్ చేశాడు. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే అసలు రాబోయే రోజుల్లో రూల్ బేస్డ్ సొసైటీ, ఎకానమీ, రూల్ బేస్డ్ వరల్డ్ అనేది ఉండదు అన్నాడు ఆయన. అంటే ఇంతకు ముందంతా కూడా అమెరికా స్థాపించిందే యునైటెడ్ నేషన్స్ అని, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని, లేకపోతే నాటో అని, ఇంకోటని రూల్ బేస్డ్ WHO అని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అని, IMF అని, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ పెట్టి కొన్ని అంతర్జాతీయ సంస్థల కి అనుగుణంగా ఒక రూల్స్ బేస్డ్ వరల్డ్ ఉండాలి అని అమెరికా నిర్ధారించింది గతంలో. ఇవాళ దానికి అమెరికానే తిలోదకాలు ఇస్తోంది. అండ్ రూల్ బేస్డ్ ఆర్డర్ ఉండదు అని మార్కో రూబియో స్పష్టం చేస్తున్న పరిస్థితి వేదికల పైన. అంటే ఎవరు ఏదైనా చేయొచ్చు, సో ఎవరైనా ఏదైనా చేయొచ్చు. అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ లే ప్రమాణం అవుతాయి అని కూడా చెప్తున్నాడు. అండ్ గ్రీన్లాండ్ విషయంలో కూడా వాళ్ళ వైఖరి మనకు తెలుసు. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి. అండ్ కంగు తినడమే కాదు, వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు అంటున్నది ఏంటంటే మనం ఇండివిజువల్, ఇప్పుడు మాక్రాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండివిజువల్ గా ఆయా దేశాలు మనం సమాయత్తం కాకపోతే మనం సెక్యూరిటీ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. పూర్తిగా నేటో మీద, అమెరికా మీద మనం డిపెండ్ అయ్యాము. ఈ డిపెండెన్సీ నుంచి బయటపడాలి, మన ఇన్నోవేషన్ మనమే చేసుకోవాలి. సో అమెరికా నుంచి మనం కూడా బయటకు రావాలనే ఒక దిశగా యూరోపియన్ దేశాలు అడుగులు వేస్తున్న టైంలో మనం ఉన్నాం. సో అట్లాంటి టైంలో భారత్ వైపు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రావడము ఇది శుభ పరిణామము. అందుకే మనం చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాను నేను. అండ్ ఈవెన్ రష్యా తోటి మనం సత్సంబంధాలు ఉన్నాయి. రష్యా తోటి ఇప్పుడు S-400 తీసుకున్నాం, S-500 రాబోతోంది. అండ్ బ్రహ్మోస్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాము. అండ్ వాళ్ళు కూడా చాలా ఆఫర్స్ ఇస్తున్నారు మనకు సుఖోయికి సంబంధించి. అండ్ ఇటువైపు చూస్తే అమెరికా నుంచి కూడా మనము ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాము, ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. సో అమెరికాతో కూడా మనం ఏం దూరం ఉండట్లేదు. అమెరికాకు సంబంధించిన టెక్ జైన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. టెక్నాలజీ విషయంలో అమెరికాతో కలిసి పయనిస్తూ ఉన్నాము. అండ్ యూరోపియన్ దేశాలతో కలిసిపోతూ ఉన్నాము. ఇప్పుడు డిఫెన్స్ డీల్లు ఇవన్నీ కూడా ఫ్రాన్స్ లాంటి దేశాలతో చేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కెనడా ప్రధాని కూడా భారత్ కి రాబోతున్నాము. సో ఓవరాల్ గా చూస్తే మీరు ఎటువైపు చూసినా కూడా అన్ని రోడ్స్ రోమ్ వైపు అనేది అంటారు. అట్లా ఇప్పుడు ఆల్ రోడ్స్ లీడ్ టు న్యూ ఢిల్లీ. సో ఢిల్లీకి భారత్ వైపే అన్ని రోడ్స్ ఉన్నట్టు కనబడుతుంది. అన్ని దేశాధినేతలు కూడా ఇక్కడికే వస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ భారత్ కి ఒక గ్లోరిఫైయింగ్ పాత్ అయితే ఉండబోతోంది. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం అడ్వాన్స్మెంట్స్ లోకి మనం వెళ్ళబోతున్నాం అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వీటితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, అంటే ఒక్కసారి లోకల్